మనం చూసే సినిమాల్లోని క్యారెక్టర్లు మనల్ని బాగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందులోని కొన్ని క్యారెక్టర్లకైతే మనం తెగ ముచ్చటపడిపోతూ మరీ మరీ చూస్తూ ఉంటాం. అలా చూడాలనిపించే క్యారెక్టర్స్ ఎవరయ్యా అంటే చైల్డ్ ఆర్టిస్టులు, బాల నటీ నటులు. వీళ్ళకి సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా సినిమాల విషయాల్లో పోషించేది చిన్న పాత్రలే, కనిపించేది తక్కువ సమయంలోనే, కానీ ఆ పాత్ర చాలా కీలక పాత్ర. కథను మలుపు తిప్పే పాత్రలు, కథ మొత్తం ఆ పాత్ర చుట్టూ తిరుగుతుండడం అవ్వడం. అందులోనూ ఎవరయ్యా అంటే చిన్న చిన్న పిల్లలు. వయసు పెద్దగా ఉండదు, ఏం నటిస్తున్నామో కూడా తెలియకుండా ఇలా చేస్తే చాలు, ఈ డైలాగు చెప్తే చాలు అని డైరెక్టర్ చెప్పింది తూచా తప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా పావలా చేయండి అంటే రూపాయి పావలా చేసి చూస్తున్న ప్రేక్షకుడిని మంత్రముగ్ధుని చేయడంలో వీళ్ళ టాలెంట్ ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి చైల్డ్ ఆర్టిస్టులు మన సినిమా ఇండస్ట్రీలో కోకొల్లలు. ప్రతి తరంలోనూ చైల్డ్ ఆర్టిస్టులు తమ నటనతో లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ట్రెండ్ని ఫాలో అవుతూ అందరినీ అలరిస్తున్నారు. అలా చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి చైల్డ్ ఆర్టిస్టులుగా స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని ఏమీ తెలియని వయసులోనే అనుభవించి తరువాత వాళ్లే కొంతకాలానికి హీరో హీరోయిన్లుగా స్టార్స్గా కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఒక స్టార్ కిడ్ గురించి. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. పట్టుమని 4 ఏళ్లు లేని వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా రంగంలోకి మొదటి సినిమానే పౌరాణిక పాత్ర, అందులోనూ ఒక్క సినిమాలోనే 2 పాత్రలు పోషించడం. అలా 4 ఏళ్ల వయసులో తన టాలెంట్తో ప్రేక్షకులను అలరించడం మొదలు పెడితే వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమాలు, దాదాపు 40కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. అలాంటి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి, మాస్టర్ ఆనందవర్ధన్. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. పద్య సంగీత గాయకుడు అయిన పిబి శ్రీనివాస్ గారి మనవడు అని చెప్పుకోవడం కంటే ఆనందవర్ధన్ ఆ చైల్డ్ ఆర్టిస్టా బాగా నటించాడు అని చెప్పుకునే గుర్తింపును సంపాదించుకున్నాడు. చిన్నప్పుడు 4 ఏళ్ల వయసులో తన తండ్రి రామాయణం చెప్తూ ఉండేవాడట. రోజు ఒకటే కథ రామాయణంలో చెప్పడం, అదే వినడం. అలా రామాయణ కథ విని 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 ఇక తానే సొంతంగా రోజు రామాయణంలోని కథలు చెప్పుకుంటూ వస్తూ ఉండేవాడట. అలాంటి సమయంలోనే గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణం సినిమాలోని చైల్డ్ ఆర్టిస్టుల గురించి ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో ఆనందవర్ధన్ని చూసి ఆడిషన్లో కథ చెప్పు అంటే గుక్క తిప్పుకోకుండా 2 గంటల పాటు రామాయణం చెప్పడంతో 4 ఏళ్ల వయసులో ఉన్న పిల్లాడు మాట్లాడడమే ఎక్కువ అనుకున్నాను, ఏకంగా కథే చెప్తుంటే ఇక నో అనాల్సిన అవసరం ఏముంది అని ఆనందవర్ధన్ని అలా చైల్డ్ ఆర్టిస్ట్గా బాలరామాయణం సినిమాతో పరిచయం చేశాడు. అదే సమయంలో వచ్చింది ప్రియురాగాలు. అయితే ప్రియరాగాలు ముందు రిలీజ్ అవ్వడం, బాలరామాయణం తరువాత రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ప్రియరాగాలు చైల్డ్ ఆర్టిస్ట్గా నటనకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డు. ఇక ఆ తర్వాత వరుస ముఖ్యంగా జగపతి బాబుతో కలిసి పెళ్లి పందిరి, ఆ తర్వాత మావిడాకులు, ప్రేయస్ రావే, ఇలా ఎన్నో సినిమాలు. ఇక ఆ తర్వాత మన స్టార్ హీరో వెంకటేష్ గారితో కలిసి సూర్యవంశం. ఇక సూర్యవంశంలోని నటన ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో అంటే వెంకటేష్ గారిని నాన్న అంటూ ఇంకో పాత్రకి తాత అని పిలుస్తూ, పైగా ఇదే సినిమా హిందీలో కూడా రీమేక్ చేయడంతో అమితాబ్ బచ్చన్ గారితో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అలా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో అవార్డులని, ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆనందవర్ధన్. ఇక తెలుగులో సూర్యవంశం తర్వాత ఎన్నో సినిమాలు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే శ్రీరామరాజ్యం, తొలిచూపులోనే, నేనున్నాను, ఇలా ఎన్నో సినిమాల్లో నటించి అలరించిన ఆనందవర్ధన్. అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ ఆనందవర్ధన్ ఉన్నట్టుండి సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు. ఆ తర్వాత అదే టైంలో చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టిన వాళ్ళు కొంతకాలానికి పెరిగి పెద్దవాళ్ళు అయ్యి సినిమాల్లో హీరోలుగానో లీడ్ యాక్టర్లుగానో ఎక్కడో చోట కనిపించారు. ఎన్నో సందర్భాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించిన ఆనందవర్ధన్ ఏమైపోయాడా అని అనుకున్న నేపథ్యం. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ చిన్న వయసులోనే ఎంతగా అలరిస్తే ఇక పెద్ద అయితే స్టార్ హీరో అవుతాడు అని అనుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు ఆ చిన్నప్పటి నటన చూసి. అలాంటి ఆనందవర్ధన్ అలా ఇండస్ట్రీకి దూరమై దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీకి హీరోగా అడుగుపెట్టాడు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఆనందవర్ధన్ బీటెక్ ఫినిష్ చేసి ఆ తర్వాత ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా చేసి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు నిదురించు జహాపన అన్న సినిమాతో. ఇక తన సినిమా గురించి చెప్పుకొస్తూ ఇంతకాలం పాటు ఎందుకు ఆగారు, మీరు ఒకప్పుడు స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు, అవన్నీ మీకు గుర్తున్నాయా? ఆ స్టార్డమ్ని కానీ ఆ గుర్తింపుని కానీ చూస్తే ప్రతి ఒక్కరం అనుకున్న వాడమే ఇతడు త్వరలోనే పెరిగి పెద్దవాడైన తర్వాత హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని.
కానీ మీరు మాత్రం ఉన్నట్టుండి సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయి ఇన్నేళ్ల తర్వాత కనిపించడం వెనక కారణం ఏంటి అని అడగడంతో ఆనందవర్ధన్ ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇక తన ఆరోగ్యం గురించి చెప్పుకొస్తూ ఒకానొక సందర్భంలో తీవ్రమైన అనారోగ్య పాలు అవ్వడం, దాదాపు 3 నెలల పాటు ఐసీయూలోనే ఉండడం, అసలు తాను ఉంటానా లేదా అన్న అనుమానాస్పద స్థితిలో కూడా పడిపోవడం జరిగిందని, ఆ స్థితి నుంచి బయటపడి తేరుకొని ఇప్పుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి నిద్రించి జహాపన అన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. మరి అదండి అసలు సంగతి. చైల్డ్ ఆర్టిస్ట్గా మనల్ని అలరించిన ఆనందవర్ధన్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నిద్రించి జహాపన అన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చూడాలి మరి మన ఆనందవర్ధన్ చిన్నప్పుడైతే బాగా ఎంటర్టైన్ చేశాడు, మరి హీరోగా మన ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడో లేదో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.